శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. కాబట్టి ఎవరి నామమున? ఇక్కడ మీరు ఎవరి నామమున చేరారు? ఫాదర్ గారి నామాన, నా నామమున, దేవుని నామమున? అమ్మా, దేవుని నామమున. అందుకే మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయము చూడండి దేవుని బిడ్డలారా, 21వ వచనము చూద్దాం. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యేసయ్య నామం రక్షణనిచ్చే నామం, యేసయ్య నామం స్వస్థత ఇచ్చే నామం, యేసయ్య నామం విడుదలనిచ్చే నామం, యేసయ్య నామం అభిషేకమిచ్చే నామం. మనం ఇక్కడ ఎవరి నామమున చేరి ఉన్నాం? ఎక్కడైతే 2 లేదా 3 నా నామమున, ఎవరి నామమున? యేసయ్య నామమున. సో ఎక్కడైతే 2 లేదా 3 యేసయ్య నామమున చేరతారో వారి మధ్యలో ఎవరుంటారట? చూడండి, ఈ రోజున మనమందరూ ఇక్కడ చేరాం. మరి యేసయ్య ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉన్నాడు అని విశ్వసించిన వారు గట్టి చప్పట్లు కొడదాం. మన మధ్యలో ఉన్న భగవంతుడు మన మధ్యలో అద్భుత కార్యాలు చేయునుగాక, స్వస్థత కార్యాలు చేయునుగాక, విడుదల కలుగునుగాక, విమోచన దయచేయునుగాక, మన బ్రతుకులను బాగు చేయునుగాక, చచ్చుబడిపోయిన ప్రతి ఆత్మకు భగవంతుడు జీవమును దయచేయునుగాక. నమ్మినోడు గట్టి చప్పట్లు కొడదాం. అయితే మన మధ్యలో ఉన్న ఆ భగవంతుడికి ఆరాధన జరగాల. ఏం జరగాలండి? ఆరాధన జరగాల. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మస్వరూపి కనుక. ఏమ్మా, ఏ స్వరూపి? చాలా మంది ఏమంటారంటే ఆదిలో వాక్కు ఉండేను, వాక్కు. నేనేమంటానంటే మొట్టమొదట దేవుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆత్మస్వరూపుడైన దేవుడు మనతో మాట్లాడి వాక్యమయ్యాడు. వాక్యమైన దేవుడు మనిషిగా జన్మించాడు. మనిషిగా జన్మించిన దేవుడు మహిమ రూపాన్ని దాల్చాడు. ఏ రూపం అండి? మహిమ రూపం. అందుకే నీ దేవుడే స్వరూపుడు, ఆత్మస్వరూపుడా. ఆత్మతో నన్ను నింపుమా, ఆత్మస్వరూపుడా నాయే. సో ఏ స్వరూపుడు? ఆత్మస్వరూపుడు. సో కాబట్టి ఏ స్వరూపుడు అండి? ఆత్మస్వరూపుడు. ఆత్మదేవుడు కంటికి కనపడడు, కానీ అద్భుతాలు చేస్తాడు. ఆత్మదేవుడు కంటికి కనపడడు, కానీ అర్థమవుతాడు. ఆత్మదేవుడు కంటికి కనపడడు, కానీ మన కన్నీరు తుడుస్తాడు. ఆత్మదేవుడు కంటికి కనపడడు, కానీ మనకు ధైర్యం ఇస్తాడు. ఆత్మదేవుడు కంటికి కనపడడు, కానీ మన హృదయాలను వెలుగుతో నింపుతాడు. ఆత్మదేవుడు కంటికి కనపడడు, కానీ మన హృదయాలు బాగుపడే విధముగా మన బ్రతుకులను బాగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక నీ దేవుడే స్వరూపుడు, ఆత్మస్వరూపుడు. తర్వాత కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందు, దేనియందు? ఆత్మయందును సత్యమునందును ఆరాధింపవలెను. దేంతో ఆరాధించాలంటే మనం అందరం ఎట్లా ఆరాధించాలి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో. బైబిల్ గ్రంథములో ఆత్మతో సత్యముతో ఆరాధించిన వారు ఎవరైనా ఉన్నారా? ఉదాహరణకి లూకా శుభవార్త 1వ అధ్యాయం 47వ వచనం. లూకా శుభవార్త 1వ అధ్యాయము. నా రక్షకుడైన దేవుని యందు, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎందులో ఆనందిస్తుందట?
దేవుడు ఆత్మస్వరూపుడు, ఆమె ఆత్మ కూడా ఆత్మీయుడైన దేవుని యందు ఆనందిస్తుందట. చూడండి ఎంత చక్కనైన మాట. మరియ తల్లి గర్భమందు యేసు ప్రభు వారు ఉన్నారు. మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రభయం వల్ల గర్భము ధరించింది. మరియ తల్లిని దేవుని శక్తి ఆవరించి ఉన్నది. దేవుణ్ణి పొందుకున్న దేవుణ్ణి పొందుకున్న మరియ తల్లి ఆత్మతో ప్రభుని స్తుతించింది. అందుకే నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ. మరి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉన్నాడన్న సంగతి మాకు తెలియదండి అనగాకండి. మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మము పొందావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగి వచ్చాడు. నీ హృదయాన్ని తన ఆలయంగా చేసుకున్నాడు. నీ హృదయాన్ని తన మందసంగా చేసుకున్నాడు. నీవే దేవునికి ఒక మందిరమయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి నీ హృదయంలో ఎవరున్నారు? నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నావన్నీ నీవేసయ్యా. తప్పు ఆ మాట అంటే కష్టమే. నువ్వే ఓ బావా నా ప్రాణమా నా మన గుండెల్లో దేవుడు ఉన్నాడు. వాక్యం వింటావు, వాక్యం చదువుతావు, దివ్య ప్రసాదం స్వీకరిస్తావు, జ్ఞానస్థానం పొందావు, బాప్తిజం పొందావు, భద్రమైన అభ్యంగం పొందావు, దేవుని సన్నిధిలో అభిషక్తుల ద్వారా పెళ్లి చేసుకున్నావు. నీలో ఎవరు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కానీ చక్కగా బైబిల్ పట్టుకొని చక్కగా ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, మంగళవారం ప్రార్థనకి వెళ్తావు, బుధవారం ప్రార్థనకి వెళ్తావు, స్త్రీల కూడకి అంటావు, ఆ ప్రార్థన అంటావు, ఈ ప్రార్థన అంటావు. చివరికి నీలో దేవుడు కొండలను కొండ కోనలనడిగా నా ప్రభు ఎక్కడని, జల జల పారే సెలయేటినడిగా నా ప్రభు ఎక్కడని. నీలో లేకపోతే ఇలాంటి ప్రశ్నలు వస్తాయమ్మా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీలో భగవంతుడు లేకపోతే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కొండలను కొండ కోనలనడిగా నా ప్రభు ఎక్కడని, జల జల పారే సెలయేటినడిగా నా ప్రభు ఎక్కడని. ఉల్లుకే లేదు పలుకే లేదు అన్న. ఎందుకుంటది? నీలో ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టి, నీలో ఉన్న దేవుని మర్చిపోయి, నీలో ఉన్న దేవుని దూరంగా పారేసి ఎక్కడో కొండ కోన చెట్టు పుట్ట రాయి రప్ప నీరు వాగులో వెతికితే దేవుడు నీకు దొరకడు. దేవుణ్ణి ఏమో బయట వదిలిపెట్టి వాడేవున్నో గుండెల్లో పెట్టుకుంటే వాడిని జీవితం సర్వనాశనం చేస్తాడు. అప్పుడు నువ్వు బాడాడతావన్నమాట. ఒకసారట ఒక యువతట ప్రార్థనకి వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళిందట? ప్రార్థనకి వెళ్ళిందట. ఆమెకి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. పాట పాడుతుంది. ఏం పాట పాడుతుందో తెలుసా? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నావన్నీ నీవే యేసయ్యా, నా ప్రాణమా నా సర్వమా నా జీవము అని పాడి పాటంతా అయిపోయి ఇంటికి పోయి నాకు మెసేజ్ అవుతుందంట. ఆ పాట నీ కోసమే అందంట. గుళ్ళో వాళ్ళు అన్నారట, అమ్మా పాట బాగా పాడావంటే అది దేవుడి కోసం కాదు, అది ఎవరికి అందంట. పనికి మళ్ళీ మన మధ్యలో అట్టేటోళ్ళు లేరంటారా? ఉన్నారా లేరా? దయచేసి అట్టాడి పాటలు వాళ్ళ కోసం పాడగాకండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఆత్మస్వరూపుడు. మరియ తల్లి ఆత్మదేవుని స్వీకరించుకుంది. ఆత్మదేవుని పొందుకున్న మరియ తల్లి ఆత్మతో ప్రభుని స్తుతించింది. దేవుడికి కావలసింది ఆత్మస్తుతి. ఏ స్తుతి? ఆత్మతో ఆరాధించాలి. మన దేవుడు ఆత్మదేవుడు కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని వాక్యము పలుకుతుండగా ఆత్మదేవుని పొందుకున్న మరియ తల్లి, సత్యమనే క్రీస్తుని గర్భమున మోసిన మరియ తల్లి ఆత్మతో ప్రభుని స్తుతించింది, ఆరాధించింది. సత్యమును తెలుసుకున్న పౌలు గారు ఆత్మతో పాట పాడారు, మనసుతో కూడా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 14వ అధ్యాయము 15వ వచనం. అయినచో నేను ఏమి చేయవలెను? నా ఆత్మతో ప్రార్థించెదను, నా మనసుతో కూడా ప్రార్థించెదను. ఎంతో అట సౌలు ఏమయ్యాడు తెలుసా? పౌలుగా మారాడు.
ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్నాక. ఎప్పుడో తెలుసా? సత్యాన్ని తెలుసుకున్న తర్వాత. సత్యమును తెలుసుకున్నటువంటి పౌలు, పరిశుద్ధాత్మను పొందుకున్న పౌలు అంటారు, ఆత్మతో పాట పాడతా, ఆత్మతో ప్రార్థన. ఇది ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించటం అంటే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మనకి సమయం లేదు కాబట్టి మరి 3 మాటలు చెప్పా. ఒకటి, ఎక్కడైతే 2 లేదా 3 యేసునామములో యేసునామమున చేరతారు వారి మధ్యలో యేసు ఉంటాడు. మన మధ్యలో యేసయ్య ఉన్నాడా లేదా? ఒకటి. ఆ యేసయ్య ఏ రూపంలో ఉన్నారు? ఏ రూపం? వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. 3వది, ఆయనని ఎలా ఆరాధించాలి? చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఆత్మతో సత్యముతో ప్రభువుకి ఆరాధన చేయాలి. ఏం జరిగిందో చూడండి. ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే దైవశక్తి ఆవరించి ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. నమ్మినోడే కొట్టండి, నేను కొట్టమన్నానని మీరు మాత్రం దయచేసి చప్పలు కొట్టకండి. అర్థమైందా? నేను మరలా చెబుతున్నా, ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే దేవుడు అగ్ని రూపములో, మేఘస్తంభం రూపములో ఆయన శక్తి, ఆయన మహిమ ఆవరించి ఉంటుందో అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయి. గట్టి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. అయ్యా, ఆ అద్భుతం నా ఇంట్లో, నా భర్త జీవితంలో, నా బిడ్డల జీవితంలో జరగాలయ్యా అన్నవాడు. గట్టి చప్పలు కొడదామా? వెరీ గుడ్. మరి అందరు లేచి నిలబడదాం. బైబిల్ అన్నీ ప్రక్కన పెట్టండి. అందరు దయచేసి లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఎక్కడైతే 2 లేదా 3 నా నామమున చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని యేసు ప్రభు వారు పలికారు. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం, మహాప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సమాధానకర్త, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నా. అయ్యా, మీరు ఆత్మదేవుడని మేము విశ్వసించాము దేవా. ఇప్పుడు మేము ఆత్మతో సత్యముతో మేము ఆరాధించబోతూ ఉండగా మీ ఆత్మను మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. పెంతెకోస్తు పండగ దినమున ఆ గదిలో చేరిన వారందరిపై దిగి వచ్చిన రీతిగా ఇక్కడ ఉన్న మా అందరిపై నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. యోర్దాను నదిలో బాప్తిస్మము మీరు పొందినప్పుడు పావుర రూపమున దిగి వచ్చిన ఆత్మదేవ మా పైన దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం. ఎఫెసీలో పౌలు గారు చేతులుంచి బాప్తిస్మం ఇవ్వగా వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రీతిగా ఎవరెవరైతే జ్ఞానస్నానమును పొంది ఉన్నారో వారందరిపైకి పరిశుద్ధాత్మను ఇచ్చిన రీతిగా ఇక్కడ ఉన్న మా అందరినీ ఆత్మతో స్నానం చేయించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మశక్తితో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. దిగో ప్రభువా, ఆనాడు ఏ విధంగా అయితే పేతురు గారు కొర్నేలు ఇంటిలో వాక్యము బోధిస్తూ ఉండగా, ఆరాధన అడుగుతూ ఉండగా, ప్రార్థన జరుగుతూ ఉండగా ప్రభువా ఆత్మ దిగిరి వచ్చిన రీతిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై ఈ ప్రాంతం అంతటినీ కూడా నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను మాకు దయచేయండి, నీ క్షేమమును మాకు దయచేయండి, మాకు దయచేయండి, నీ ఆత్మాభిషేకమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు నిన్నే స్తుతించి మహిమపరిచి గణపరచబోతూ ఉండగా మమ్మందరిని మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికి వచ్చిన పాట ప్రేమించదన్న అధికముగా వచ్చా? రైట్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదన్ ఆరాధించు ఆశక్తితో
పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన అందరికీ చదివేస్తూ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించడం అధికముగా ఆరాధిస్తామయ్యా ఆరాధిస్తాము ఆశక్తితో. దేవా అగ్ని జ్వాలల రూపంలో మా పైకి దిగిరమ్మ దేవా, నిన్నే ఆరాధిస్తూ ఉండగా, నిన్నే మహిమపరుస్తూ ఉండగా, నిన్ను గణపరుస్తూ ఉండగా దేవా నీ ఆత్మ ఆవరింపును మాకు దయచేయండి. స్తోత్రం అంటూ ప్రభుని ఆరాధించుదాం. ఇంతవరకు ఆదుకున్నదే ఇంతవరకు ఆదుకున్నదే అయ్యా, ఇంతవరకు ఆదుకున్నదే అయ్యా, ఇంతవరకు ఆదుకున్నదే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదం. అధికముగా ఆరాధన ఆరాధించు ఆసక్తితో ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించే యేసు రాజా, నిన్నే ఆరాధించేదా ఆరాధించుదాం. ఆరాధించే యేసు రాజా, నిన్నే ఆరాధించేదా ఆరాధించుదాం. ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు స్తోత్రం చెల్లింతును స్తుతి స్తోత్రం చెల్లింతును స్తోత్రం చెల్లింతును స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసు నాథుని మేలులు
ఆరాధన ఆరాధన చదువుతూ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ప్రభుని ఆరాధించుదాం సకల ప్రజలారా ప్రభుని మహిమపరచుదాం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన సర్వజనులారా ప్రభుని ఆరాధించుదాం అందుకే ఆత్మదేవుడు మనపైకి కుమ్మరిస్తున్నాడు ఆనంద తైలాభిషేకమును ఆత్మాభిషేకము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి సర్వజనులారా యేసు నామమున అద్భుత కార్యం యేసు నామమున స్వస్థత యేసు నామమున పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం స్తుతించు స్తోత్రమంటూ అదిగో ఆత్మకు ఆరాధన సత్యముకు ఆరాధన ఆరాధన స్తుతి 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 యేసు నామమునకు ఆరాధన యేసు నామమునకు మహిమ కలుగునుగాక గ్లోరీ గ్లోరీ అదిగో ఆత్మదేవుని అభిషేకము ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై దిగి వచ్చునుగాక పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిపై దిగి వచ్చునుగాక ఆత్మదేవుని శక్తి ఆవరించునుగాక గ్లోరీ గ్లోరీ స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన యేసయ్యా నా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన సర్వజనులారా గట్టి శబ్దం కొడుతూ యేసు క్రీస్తు నామమున ఆనంద తైలాభిషేకము ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై దిగి వచ్చునుగాక యేసు క్రీస్తు నామమున పరలోకము నుండి పోయబడుతున్న పవిత్ర అభిషేకము మీ పైకి దిగి వచ్చునుగాక పొందుకో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో పరిశుద్ధాత్మ ఆవరింపు అదుగో యేసు క్రీస్తు నామమున ఇక్కడ ఉన్న మనమందరము ఆత్మతో నింపబడుదునుగాక ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం స్తోత్రం అంటూ ప్రభుని స్తుతించుదాం బిడ్డలారా కెరూబు సెరాఫుల వలె ప్రభుని స్తుతించుదాం షద్రకు మేషకు అబేద్నెగోల వలె ప్రభుని స్తుతించుదాం చెరసాలలో బంధింపబడిన పౌలు శిలాసుల వలె ప్రభుని స్తుతించుదాం దావీదు వలె ప్రభుని స్తుతించుదాం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా తండ్రి ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా ఆత్మ ఆరాధనా నీకే కదా ఆరాధనా ఆత్మతో ఆరాధించుదామా, సత్యముతో ఆరాధించుదామా దేవుని సంఘమా, స్తోత్రం సత్యముతో ప్రభుని మహిమపరచుదామా దైవ సంఘమా. స్తోత్రం నువ్వు ఎంతగా స్తుతిస్తే, నువ్వు ఎంతగా మహిమపరిస్తే, నువ్వు ఎంతగా గణపరిస్తే ఆ భగవంతుడు నిన్ను అంతగా దీవిస్తాడు బిడ్డలారా. నీకే కదా ఆరాధనా నీవే కదా ఆరాధనా అంటున్నారు. భారముతో అలసి సొలసి ఉన్న బిడ్డలారా నా దగ్గరికి రమ్మని పలుకుతున్నారు. ఓ అమ్మ, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడా, నీ కుటుంబంలో ఉన్న భారం ఏంటి? మానసికమైన భారమా, అప్పుల భారమా, పాపమనే భారముతో నీవున్నావా? ఒక్కసారి ప్రార్థించగలవా? మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనములో భగవంతుడు అంటున్నాడు, నువ్వు ఏది అడిగినా ఇస్తాను బిడ్డలారా అంటున్నాడు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనములో మీరు నన్ను ఎన్నుకోలా, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, నా తండ్రి నేను ప్రార్థనలో ఏది అడిగినా ఇస్తానంటున్నాడు. అమ్మలారా, అనారోగ్యం అనే భారముతో మీరున్నారా? నిరుద్యోగం అనే భారముతో మీరున్నారా? ఆ ప్రభుని అడుగుదామా? ప్రార్థనలో నీవు దేవునితో ఏకీభవిస్తున్నావు. ప్రార్థనలో భగవంతుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రార్థనలో భగవంతుడు నిన్ను లేవడెత్తుతున్నాడు. ప్రార్థనలో భగవంతుడు నీకు ఊరటనిస్తున్నాడు. ప్రార్థనలో భగవంతుడు నీ కన్నీటిని తుడుస్తున్నాడు. బిడ్డలారా, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ భర్త వల్ల కంటి నిండా నిద్ర లేదా? నీ భార్య వల్ల శాంతి లేదా? నీ బిడ్డల వల్ల సమాధానం లేదా? పునరుత్థానుడైన యేసయ్య అంటున్నాడు, నా శాంతిని నీకు ఇస్తున్నాను బిడ్డలా, నా కాడిని నువ్వు ఎత్తుకో బిడ్డ అంటున్నాడు. వచ్చిన యేసయ్య నిన్ను శాంతితో నింపనున్నాడు, ఆనందముతో నింపనున్నాడు, అభిషేకమును నీకు ఇవ్వనున్నాడు బిడ్డ. ప్రార్థించుదామా? మనసు విప్పి మాట్లాడుదామా? సింహాల బోనిలో దానియేలు ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు. సింహాల బోను నుండి దానియేలుని కాపాడిన భగవంతుడు నిన్ను ఎన్ని సమస్యలను కాపాడుతాడు బిడ్డలారా. అగ్నిగుండము నుండి కాపాడిన భగవంతుడు శద్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిగుండము నుండి కాపాడిన భగవంతుడు నీ సమస్యల నుండి ప్రభు విడిపిస్తాడు బిడ్డ. ప్రార్థిద్దామా? గర్భఫలం లేదా? ఎండిన మ్రానువైన అబ్రహాముకు దేవుడు గర్భఫలం ఇచ్చాడా? ఎండిన మ్రానువైన ఎలిజబెతమ్మకి గర్భఫలం ఇచ్చాడా? ప్రజలందరిలో అవమానం పాలు పొందుతున్న అన్నాకి గర్భఫలం ఇచ్చాడు. నా యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఓ చెల్లి, గర్భఫలం లేదా? అందరు నిన్ను గొడ్రాలంటున్నారా? అందరు నిన్ను చులకనగా చూస్తున్నారా? శుభకార్యాలకు నిన్ను ఆహ్వానించటం లేదా? ప్రార్థిద్దామా? అయ్యా, నా గర్భమును తాక్కుమని ప్రార్థిద్దామా?
అప్పుల బాధలలో కూరుకుపోయావా? వడ్డీలు కట్టుకోలేకపోతున్నావా? వారాలు కట్టుకోలేకపోతున్నావా? ఆ భగవంతుడికి ప్రార్థన చేయి. ఒక విధవరాలు ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతము చేశాడు. అప్పుల బాధ నుండి విడిపించాడు భగవంతుడు. ఈ రోజున నీ అప్పుల బాధ నుండి విడిపించమని ప్రార్థిద్దాం. మా బిడ్డలారా, నీ ప్రార్థన నిన్ను చెవిటి వాడు కాదు నా యేసయ్య. నిన్ను దీవించకుండా ఉండుటకు ఆయన దగ్గర ఆశీర్వాదాలేమి కొరత కాలేదు. అపారమైన ఆశీర్వాదాలు కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, ఆ భగవంతుడిని దీవిస్తాడు. ఆరాధనా స్తుతి ఆరాధన. డాక్టర్కి అంతు పట్టని రోగాలతో నువ్వు బాధపడుతున్నావా? ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదా? రక్తస్రావ స్త్రీకి ఉన్న విశ్వాసం నీకుందా బిడ్డ? ఆ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. అయ్యా, నన్ను తాకుమునైనా, నన్ను స్వస్థపరచుమయ్యా, నన్ను బలపరచుమయ్యా, నన్ను లేవనెత్తుమయ్యా, నన్ను స్థిరపరచుమయ్యా అని ప్రార్థిద్దామా బిడ్డ? ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. విధవరాలు అని అందరూ చులకనగా చూస్తున్నారా? ఆ భగవంతుడికి ప్రార్థన చేద్దామా? ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలా. అందరూ రెండు చేతులు పైకి లేపుదాం. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలా. ప్రతి ఒక్కరు ఆత్మాభిషేకం కావలసిన వారు చేతులు పైకి లేపి ప్రార్థించుదాం. అయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ యేసు క్రీస్తు నామమున శాంతిని పొందుకొనును గాక. యేసు క్రీస్తు నామమున సమాధానము పొందుకొనును గాక. యేసు క్రీస్తు నామమున ఆనందము పొందుకొనును గాక. యేసు క్రీస్తు నామమున ఆత్మదేవుడు ఆవరించును గాక. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అప్పుల బాధలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ యేసు క్రీస్తు నామమున నీ ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలుగును గాక. యేసు క్రీస్తు నామమున ఆర్థికమైన ఊపి నుండి లేవనెత్తబడుదురు గాక. పాపం అనే ఊపి నుండి లేవనెత్తబడుదురు గాక. రాతి పునాది అనే వాక్యము మీద స్థిరపరచబడుదురు గాక. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయమా, నీతో నడిచే వరమీయమా, నీ సిలువను మోసే కృపణీయమా, నీ సిలువను మోసే కృపణీయమా. యేసుక్రీస్తు నామమున నీ అనారోగ్యము నుండి స్వస్థత జరుగును గాక. నీ భర్తకు మారు మనసు దయచేయను గాక. నీ కుమారుడికి మారు మనసు దయచేయను గాక. నీ బలహీనతలు బలపరచబడును గాక. నీ స్థితిగతులను మార్చును గాక. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును గాక. నీ ఉద్యోగులకు భగవంతుడు ఉద్యోగమును దయచేయను గాక. కుటుంబములను చక్కబెట్టును గాక. పైరు పంటలు దీవించును గాక. బిడ్డల చదువును దీవించబడును గాక. వాక్యములో బలపడుదురు గాక. ప్రార్థనలో స్థిరపడుదురు గాక. విశ్వాసములో నిలకడగా ఉందురు గాక.
అందరు చప్పలు కొట్టుకుంటూ ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం. అందరూ కలిసి పాడుకుందాం. అయ్యా నీ శక్తి కావాలి. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక 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 అభిషేకం కావాలయ్యా. నీ పరలోక అభిషేకం 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 కావాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా అభిషేకం కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. 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 అందరు కలిసి ఏక స్వరముతో యేసయ్యా అని పిలుద్దాం. ఏక స్వరముతో యేసయ్యా, యేసయ్యా. మునిగిపోతున్న పేతురు పిలిచాడో యేసయ్యా అని ఈరోజు మనం కూడా పిలుద్దాం. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. అయ్యా ఇప్పటి వరకు నీ నామమును స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచి గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రములైనా ఈ సమయమందు సత్యమనే వాక్యమును మేము ఆలకించబోతూ ఉండగా నీ సేవకుడు నోటిని ఒక గొప్ప బూరగా వాడుకోండి. నీ సేవకుడు నోటిని ఒక ఆయుధముగా మాట్లాడు. ఇక్కడ ఏ బిడ్డ ఏ వాక్యము మాట్లాడితే అర్థమవుతుందో ఆ విధంగా వారితో మాట్లాడండి. నీ వాక్యమును అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చున్నాం.